ఏలూరు జిల్లాలో పెద్ద పులిని బంధించేందుకు అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. పులి గాండ్రింపులతో ప్రజలు ఉలిక్కి పడుతుండడంతో పాపికొండలు నేషనల్ పార్క్ ప్రాంతంలో ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. పులికి ఉన్న ట్రాకర్ ద్వారా దాని కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతూ బంధించే యత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా పాపికొండల ఏజెన్సీలో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు మెగా ఆపరేషన్ చేపట్టారు. కొన్ని రోజులుగా పోలవరం జిల్లా సరిహద్దులో సంచరిస్తున్న పులి పెద్ద సంఖ్యలో పశువులను హతమారుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భయాందోళన చెందుతున్న ప్రజలకు నిద్ర లేకుండా పోవడంతో అధికారులు పులిని బంధించేందుకు కసరత్తు చేస్తున్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు మహారాష్ట్ర, బెంగళూరు నుంచి వైల్డ్ లైఫ్ SOS, పీపుల్స్ ఫర్ యానిమల్స్ నిపుణుల బృందాలను రంగంలోకి దింపారు. మత్తుమందు తుపాకులతో పులిని నిమిషాల్లో పట్టుకోవడం వీరి ప్రత్యేకత. అనుభవజ్ఞులైన 6 ట్రాంక్విలైజింగ్ షూటర్లను క్షేత్రస్థాయిలో మోహరించారు. కొన్ని రోజులుగా పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా అది తప్పించుకుపోతుండడంతో వీరిని రప్పించారు. ముందస్తుగా సరిహద్దు గ్రామాల్లో డప్పు చాటింపులు, మైకుల ద్వారా హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం, బుట్టాయిగూడెం మండలాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోతున్నారు. మానవ సంచారం ఉన్న ప్రాంతాలు, ప్రత్యేకంగా అమర్చిన మంచెల జోలికి రాకుండా పులి సురక్షితంగా తప్పించుకుపోతుండడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో అటవీ ప్రాంతంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని మరీ పులిని బంధించేలా చూస్తున్నారు. గతంలో కూడా పశువులపై పులి దాడి చేయడంతో దాన్ని బంధించిన సమయంలో రేడియో కాలర్ ట్రాకర్ను అమర్చి తిరిగి అభయారణ్యంలోకి వదిలిపెట్టారు. ఈ మధ్యకాలంలో మళ్లీ జనావాసాల్లోకి వస్తూ దాడి చేస్తుండడంతో దాన్ని ట్రాక్ చేస్తూ పట్టుకునే పనిలో పడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పులి చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడు చిక్కకుండా తప్పించుకుపోతోంది. డ్రోన్లతో నిఘా పెట్టినా అంతు చిక్కకుండా మాయమవుతోంది. బంధించేందుకు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా చాకచక్యంగా అక్కడి నుంచి జారుకొని పోతుండడంతో సరిహద్దు జిల్లాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పెద్దపులి దాడిలో ఇప్పటివరకు వందల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. పులి అత్యంత తెలివిగా ప్రవర్తిస్తూ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. దీంతో నిపుణుల బృందాలు రాత్రింబవళ్లు పక్కా వ్యూహంతో పులి కదలికలను ట్రాక్ చేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి కదలికల కారణంగా పాపికొండలకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయారు.